Students, myself Pathasarathi from Sai Medha Coaching Center, Koti, Hyderabad. ఇది ఏప్రిల్ 23rd లాస్ట్ వర్కింగ్ డే మన తెలంగాణ ఎడ్యుకేషనల్లో అన్ని ఇన్స్టిట్యూట్స్కి స్కూల్స్కి. ఇంకా ఇక్కడ నుండి మనకు స్కూల్ పిల్లలకి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవుతాయి. ఇక ఒక ఫాదర్, పేరెంట్స్, స్టూడెంట్స్ అందరు డిసిషన్ తీసుకునేది స్కూల్ లైఫ్ నుంచి కాలేజీలోకి ఎంటర్ అవుతున్నాం. అంటే 10th క్లాస్ కంప్లీట్ చేసుకొని మనం జూనియర్ కాలేజీకి వెళ్ళడము, లేకపోతే 10th క్లాస్ తర్వాత డిసిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక స్టూడెంట్ డాక్టర్ వైపు వెళ్ళాలనుకుంటే బైపీసీ తీసుకోవాలి, ఒక స్టూడెంట్ ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలనుకుంటే ఎంపీసీ తీసుకోవాలి, మరొక స్టూడెంట్ ఐఐటి జేఈ రాయాలంటే ఒక డిసిషన్ తీసుకోవాలి. ఇలా రకరకాల బ్రాంచెస్కి మనం వెళ్ళవచ్చు. మరి మీరు డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, వేరే ఒక మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో మంచి పొజిషన్ ఉండాలనుకున్నా, గ్రూప్స్ రాయాలనుకున్నా, సివిల్స్ రాయాలనుకున్నా, ఇక్కడ ఒక ట్రాక్ అనేది, ఒక రూట్ అనేది కరెక్ట్గా వేసుకుంటే మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అందుకే ప్రతి పేరెంట్స్ అయినా సరే, స్టూడెంట్ అయినా సరే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు అది అత్యున్నతమైన లక్ష్యాన్ని వైపు గురి పెట్టుకుంటే మనకు మధ్య మధ్యలో వచ్చే లక్ష్యాలన్నీ చాలా ఈజీగా వస్తాయి. సో స్టూడెంట్స్, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ డిసిషన్ అనేదే చాలా ఇంపార్టెంట్. ఒక 10th క్లాస్ తర్వాత తీసుకునే డిసిషన్ చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఎంత ఇంపార్టెంట్ అంటే 10th క్లాస్ ప్రతి ఆధార్కైనా సరే, పాన్ కార్డ్కైనా సరే, ప్రతి దానికైనా సరే యాజ్ పర్ ఎస్ఎస్సి అంటున్నారు. మరి అలాంటప్పుడు ఇక్కడ నేను మీకు కొన్ని మంచి ఒక రూట్ గురించి మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎస్, పాలిటెక్నిక్ చదివితే జాబ్ ఈజీగా వస్తుందా? ఎస్ స్టూడెంట్స్, 100% జాబ్ అనేది చాలా ఈజీగా వస్తుంది. ఎందుకంటే మీరు గమనించండి, ఒక ఐఐటిలో బీటెక్ చేసే స్టూడెంట్, ఒక మామూలు యూనివర్సిటీలో ఎన్ఐటీలో చేసే బీటెక్ స్టూడెంట్, ఇద్దరు బీటెక్ స్టూడెంట్సే. బట్ ఇక్కడ ఐఐటి స్టూడెంట్కి ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తున్నాడంటే అతి చిన్న వయసులో అతను ఇంటర్మీడియట్ నుంచి ఇతను ఇంటర్మీడియట్, ఆ చిన్న వయసులో టఫెస్ట్ ఎగ్జామ్ని అతను ఈజీగా క్రాక్ చేశాడు. కాబట్టి ఆ వే ఆఫ్ థింకింగ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. సో ఇక్కడ నేను కూడా మీకు ఇదే చెప్తున్నాను. ఒక 10th క్లాస్ అయిపోయిన స్టూడెంట్ పాలిటెక్నిక్ ద్వారా ఇంజనీరింగ్ చేస్తే, అదే ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ చేస్తే, ఈ ఇద్దరిట్లో ఇంజనీరింగ్ పైన ఒక ప్రాక్టికల్గా, ఒక కాన్సెప్ట్ ఓరియంటల్లో ఎవరికి మంచి పట్టు ఉంటుంది, ఎవరికి మంచి గ్రిప్ ఉంటుంది అంటే 100% ఎవరైనా ఒప్పుకోవాల్సింది పాలిటెక్నిక్ వాళ్ళకు మాత్రమే. ఎస్, పాలిటెక్నిక్ వాళ్ళకు మాత్రమే అలా సబ్జెక్ట్ పైన మంచి గ్రిప్ అనేది ఉంటుంది. మరి ఎందుకంటే పాలిటెక్నిక్లో చదువుకున్న డిప్లొమా సబ్జెక్ట్స్ అదే డిప్లొమా నుంచి అదే బ్రాంచ్లో బీటెక్ చేసుకుంటాడు. టోటల్గా 3+3 6 ఇయర్స్ ఆ స్టూడెంట్ పాలిటెక్నిక్ నుంచి ఎవరైతే బీటెక్ వెళ్ళాడో ఆ స్టూడెంట్ 6 ఇయర్స్లో ఇంజనీరింగ్ పైన ఆల్మోస్ట్ కాన్సెప్ట్ ప్రాక్టికల్ అప్రోచింగ్లో ఉంటాడు. తద్వారా జాబ్ అనేది చాలా ఈజీగా వస్తుంది. అంటే ఇక్కడ జాబ్ అంటే నేను చెప్పేదన్నీ ఇంజనీరింగ్ వైపు జాబ్స్ ఎక్కువగా స్టూడెంట్స్. ఎస్, ఒక పాలిటెక్నిక్ స్టూడెంట్ పాలిటెక్నిక్ అంటే ఇప్పుడు ఎస్ఎస్సి స్టూడెంట్ పాలిటెక్నిక్ చదివితే జాబ్ అనేది చాలా ఈజీగా వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ పాలిటెక్నిక్లో అతను చూస్ చేసుకున్న బ్రాంచే అతను బీటెక్లో కూడా చూస్ చేసుకుంటున్నాడు. కాబట్టి చాలా అడ్వాంటేజ్ ఉంటాయి స్టూడెంట్స్. అందుకే ఒక డిసిషన్ తోటి మన లక్ష్యాన్ని ఎలా చేరుకోవచ్చు అని చెప్తున్నా. మీ లక్ష్యం ఐఏఎస్ అయినా, మీ లక్ష్యం గ్రూప్ 1 అయినా, మీ లక్ష్యం ఒక మంచి అసిస్టెంట్ ఇంజనీర్ అయినా, మీ లక్ష్యం ఒక సైంటిస్ట్ పోస్ట్ అయినా, లేదైనా సరే గవర్నమెంట్ జాబ్స్కి మనం వెళ్ళాలనుకుంటే మాత్రం ఒక మంచి టెక్నికల్ రూట్ ఏంటంటే పాలిటెక్నిక్. అందుకే నేను ఇక్కడ ఏమంటున్నాను, పాలిటెక్నిక్ చదివితే జాబ్ ఈజీగా వస్తుంది. ఎస్, దీన్నే మన గవర్నమెంట్ కూడా ఎస్బిటిఈటీలో మనం చూస్తుంటాం. అక్కడ పాలిసెట్ వెబ్సైట్లో కూడా మీరు అందరు చూశారు. పాలిటెక్నిక్ విద్య ఒక బంగారు బాట అని చెప్పారు. ఎస్, ఇక్కడ పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి ఇవన్నీ చెప్పారు. సో
ఇక్కడ చాలా ఇంపార్టెంట్ గురించి చెప్తున్నాను. మరి ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇంకా మీరు డిసిషన్ తీసుకొని ఇది అప్లై చేసుకోవడానికి మీకు ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అంటే లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వితౌట్ లేట్ ఫీ ఎప్పుడు 22nd ఏప్రిల్ 2024. ఈరోజు సాటర్డే 20th ఏప్రిల్, రేపు సండే, ఎల్లుండి మండే స్టూడెంట్స్. సో మీరు డిసిషన్ తీసుకొని నిర్ణయం తీసుకొని ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో స్టూడెంట్స్ నేను చెప్పేది ఏంటంటే 22 అంటే మీకు ఇంకా 2 days మాత్రమే ఉంది. అప్లై చేయండి. అప్లై చేసుకున్న తర్వాత మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ కండి. ఒక టెక్నికల్ రూట్కి రేపే మీరు ఒక రూట్ని కన్స్ట్రక్షన్ డిజైనింగ్ని చెప్తున్నట్టు స్టూడెంట్స్. సో ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే ఎస్ఎస్సి చదువుకున్న స్టూడెంట్స్, సిబిఎస్ఈ చదువుకున్న స్టూడెంట్స్, ఐసిఎస్సి చదువుకున్న స్టూడెంట్స్ ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలనుకుంటే మాత్రం ఒక మంచి రూట్, చాలా జాబ్ రావడానికి కానీ సబ్జెక్ట్ పైన కాన్ఫిడెన్స్ రావడానికి కానీ చాలా ఛాన్సెస్ ఉన్న రూట్ ఏంటంటే పాలిటెక్నిక్ నుంచి బీటెక్. మరి ఎందుకు ఇంటర్మీడియట్ నుంచి బీటెక్ చేయొచ్చు కదా అనుకుంటే ఎస్ చేయొచ్చు. బట్ ఇక్కడ నువ్వు ఏదైతే మంచి బ్రాంచ్ను చూస్ చేసుకుంటావో అదే బ్రాంచ్లో నువ్వు బీటెక్ చేస్తావు. నీకు ఇక్కడ 3 years కంప్లీట్ కాన్సెప్ట్ పైన నీకు గ్రిప్ వస్తుంది. వాటిపైన ఒక ఈసెట్ ఎగ్జామ్ రాసి దాని నుంచి బీటెక్ చేస్తావు. నీకు డిప్లొమా నుంచి కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. ఆ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతూ నువ్వు బీటెక్ నీ లక్ష్యాన్ని ప్రిపేర్ అవుతుంటావు. మనం చూస్తుంటాం టాపర్స్ని, రీసెంట్గా చూసాం కూడా. ప్రతి సివిల్స్లో వచ్చిన ఆల్మోస్ట్ టాపర్స్ అందరూ ఆల్మోస్ట్ ఒక ర్యాంకును కొట్టి మళ్ళీ ప్రిపేర్ అవుతున్నారు. సేమ్ ఇక్కడ నేను కూడా మీకు ఏంటంటే బీటెక్ చేసుకుంటూ మీరు డిప్లొమా జాబ్స్ని కూడా మంచిగా ప్రిపేర్ కావచ్చు. ఆ డిప్లొమా జాబ్స్ కూడా అంత తక్కువ శాలరీస్ అనుకోవద్దు. సెంట్రల్ లెవెల్లో డిప్లొమా స్టూడెంట్ కూడా 60,000కు పైగా శాలరీ వస్తుంది పర్ మంత్. సో స్టూడెంట్స్ మీరు ఈ డిసిషన్ తీసుకొని ఈ రూట్లో రావడానికి మీకు ఇంకా 2 daysలోనే మీరు అప్లై చేసుకోవడానికి టైం ఉంది. స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని ఆలోచించుకొని డిసిషన్ తీసుకొని ఈ 2 రోజుల్లో మీరు పాలిటెక్నిక్ని పాలిసెట్ అప్లికేషన్ ఫామ్ని అప్లై చేస్తారని ఆశిస్తున్నాను. సో స్టూడెంట్స్ ఇక్కడ ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చి డిసిషన్ 22 లోపు తీసుకోకపోయినా కూడా మీకు విత్ 100 రూపీస్ ఫైన్ తోటి 24th ఏప్రిల్ వరకు టైం ఇచ్చారు. 300 రూపీస్ ఫైన్ తోటి మీకు 26 ఏప్రిల్ వరకు టైం ఇచ్చారు. అంటే మీరు ఇంకా ఆలోచించుకోవడానికి కూడా కొంచెం టైం ఉంది. కాకపోతే 100 రూపీస్ 300 రూపీస్ ఫైన్తో ఉంది స్టూడెంట్స్. ఇంకా నేను ఇక్కడ చెప్తున్నాను, మరి మీరు రీసెంట్గా మన మార్చిలోనే 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ చేశారు. సో మరి మనకి ఎగ్జామ్ ఎప్పుడు అంటే 24th మే 2024. అంటే సరిగ్గా ఇవాళ 20 అనుకుంటే మనకు ఆల్మోస్ట్ ఇంకా 24 అంటే 35 days టైం ఉంది స్టూడెంట్స్. ఇంకా మీరు మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి ర్యాంక్ సాధించడానికి కూడా 34 days టైం ఉంది స్టూడెంట్స్. మనకు నిన్ననే న్యూస్ పేపర్లో కూడా ఒక ఆర్టికల్ వచ్చింది. పాలిసెట్కి 56,437 అప్లికేషన్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడే కాంపిటీషన్ కూడా మీకు నేను చెప్తున్నాను. మన తెలంగాణ గవర్నమెంట్లో పాలిటెక్నిక్ సీట్స్ గవర్నమెంట్ పాలిటెక్నిక్స్లో 11,340 ఉన్నాయి. ప్రైవేట్లో కూడా 15,380 సీట్స్ ఉన్నాయి. అంటే టోటల్గా 26,720 సీట్స్ ఉన్నాయి స్టూడెంట్స్. ఇక్కడ ఆల్మోస్ట్ సీరియస్గా ప్రిపేర్ అయ్యి ఒక మంచి అవేర్నెస్ ఉన్న స్టూడెంట్స్కి మనకి ఇక్కడ పాలిటెక్నిక్లో మంచి ర్యాంక్ వస్తుంది. సో స్టూడెంట్స్ పాలిటెక్నిక్ రాయడానికి రాసే ఎగ్జామ్ పాలిసెట్ ఎగ్జామ్కి 56,437 అప్లికేషన్లు వచ్చాయి. ఈ నెల 22 వరకు అంటే ఇప్పుడే చెప్పాను ఇంకా ఎలాంటి ఫైన్తో లేకుండా గడువు ఉంది. 100 రూపీస్ ఫైన్తో ఏప్రిల్ 24 వరకు, 300 రూపీస్ ఫైన్తో ఏప్రిల్ 26 వరకు చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే మీరు 10th క్లాస్ తర్వాత చదివే ఇంజనీరింగ్ని మీరు ఒక మంచి కాన్ఫిడెన్స్తో నేర్చుకుంటారు. అట్ ద సేమ్ టైం కాన్సెప్ట్ ఓరియంటెడ్లో నేర్చుకుంటారు. అదే మీరు ఇంటర్మీడియట్ నుంచి బీటెక్ కూడా చేస్తాం, కానీ అక్కడ
మ్యాథమెటికల్ అప్రోచింగ్లోనే ఎక్కువ వెళ్తున్నాం స్టూడెంట్స్. అందుకే నేను ఏమంటున్నానంటే పాలిటెక్నిక్ నుంచి బీటెక్ వెళ్ళే స్టూడెంట్ డిప్లొమాలో కాన్సెప్ట్ ఓరియంటల్లో ప్రాక్టికల్ అప్రోచింగ్లో నేర్చుకొని దాన్ని బీటెక్ వెళ్ళేసరికి మ్యాథమెటికల్ అప్రోచింగ్లో డిజైనింగ్ అప్రోచింగ్లో వెళ్తున్నాడు. అది ఎందుకంటే బీటెక్ కాబట్టి. ఇక్కడ డిప్లొమా అంటే ఒక కంపెనీకి ఒక డిప్లొమా స్థాయిలో ఒక 10 మంది అవసరం ఉంటే బీటెక్కి స్థాయిలో 1 లేదా 2 అవసరం ఉంటాయి. అంటే ఒక మంచి కంపెనీస్కి మంచి ఆర్గనైజేషన్స్కి ఎక్కువ మంది ఎవరు కావాలంటే ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్స్ లేకపోతే సబ్ ఇంజనీర్స్ ఇలాంటి పోస్టులు మనకు చాలా ఉంటాయి డిప్లొమా బేస్లో. స్టేట్ లెవెల్లో కావచ్చు, సెంట్రల్ లెవెల్లో కావచ్చు. సో అందుకే పాలిటెక్నిక్ చేస్తే జాబ్ అనేది చాలా ఈజీగా వస్తుంది. ఆ జాబ్ని స్టూడెంట్ ఎంజాయ్ చేసుకుంటూ కూడా ఫర్దర్గా బీటెక్ తర్వాత ఎంటెక్ చేసుకుంటూ అతను అనుకున్న ఉన్నత లక్ష్యాన్ని ఒక టెక్నికల్ రూట్లో చాలా ఈజీగా సాధిస్తారు. మనం రీసెంట్గా సర్వేలతో కూడా చూసాం. యూపీఎస్సీ కావచ్చు, మంచి మంచి టాప్ మోస్ట్ జాబ్స్లో 80% స్టూడెంట్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్సే ఉంటారు. రీసెంట్గా వచ్చిన సివిల్ సర్వీసెస్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ కొట్టిన అబ్బాయి కూడా ఐఐటి కాన్పూర్ స్టూడెంట్స్. ఒక టెక్నికల్గా చదువుతున్న స్టూడెంట్ ఆలోచించే విధానము కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. అతను కాన్సెప్ట్, అతను ఒక డిజైన్ ఓరియంటల్లో, అతను ఒక మ్యాథమెటికల్ అప్రోచ్లో వెళ్తాడు. కాబట్టి పాలిటెక్నిక్ చదువుకుంటే నుంచి మీరు బీటెక్ చేస్తే 100% మీకు జాబ్ అనేది చాలా ఈజీగా మీరు క్రాక్ చేయొచ్చు. అదేవిధంగా మీరు గమనించండి, పాలిటెక్నిక్ నుంచి బీటెక్ చేసిన స్టూడెంట్స్ ఎక్కువ మంది గవర్నమెంట్ జాబ్స్ పైనే ఫోకస్ చేస్తారు. ఎస్, ఆ గవర్నమెంట్ పైన జాబ్ ఫోకస్ చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న సబ్జెక్ట్ వర్త్ అలా ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ స్టూడెంట్స్, పేరెంట్స్, నేను మళ్ళీ చెప్తున్నాను, ఎస్ఎస్సి నుంచి మీకు నెంబర్ ఆఫ్ రూట్స్ ఉన్నాయి. మీ లక్ష్యం ఒక మంచి ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవడానికి మిమ్మల్ని మేము ఇక్కడ నుంచి ఎలా చెప్తున్నామంటే పాలిటెక్నిక్ రూట్లో వెళ్తే చాలా మీకు మీ లక్ష్యాన్ని చాలా సులువుగా చేరుకోవచ్చు. అందుకే పాలిటెక్నిక్ చదివితే జాబ్ అనేది చాలా ఈజీగా వస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గత 25 సంవత్సరాలుగా మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ ఎంతోమంది పాలిటెక్నిక్ స్టూడెంట్స్ని ఈ సెట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్, అదేవిధంగా ఆల్మోస్ట్ 90% తెలంగాణలో ఒక పాలిటెక్నిక్ నుంచి బీటెక్ చేసే స్టూడెంట్స్ ఎవరంటే అందరూ మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ స్టూడెంట్స్. అందుకే డిసిషన్ తీసుకొని మీరు ఇమ్మీడియట్గా జాయిన్ కండి. మిమ్మల్ని మంచి ర్యాంక్ సాధించడానికి మన సాయి మేధా కోచింగ్ సెంటర్ ఆల్రెడీ మనం ఇక్కడ పాలిసెట్ సంబంధించిన కోచింగ్ని ఆఫ్లైన్లోనూ అదేవిధంగా ఆన్లైన్లో ఇస్తున్నాం. ఇంకా స్టూడెంట్స్ ఎవరైనా ఆఫ్లైన్లో ఆన్లైన్లో కోచింగ్ తీసుకోవాలనుకుంటే మీరు ఈ మొబైల్ నెంబర్స్ని కాంటాక్ట్ చేయవచ్చు. 9848692598, 92462 అదేవిధంగా 98497 స్టూడెంట్స్. నేను మళ్ళీ చెప్తున్నాను, అప్లై చేసుకోవడానికి ఇంకా మీకు కేవలం 2 డేసే ఉంది. డిసిషన్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను, పాలిటెక్నిక్ చదివితే జాబు ఈజీగా 100% వస్తుంది స్టూడెంట్స్. థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.